శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి జూలై 24, 25, 26 తేదీల్లో జరగబోయేది ఇదే. వృషభ రాశి వారి జీవితంలో ఈ 3 రోజులు ఏం జరగబోతుంది, అసలు ఈ జూలై 24, 25, 26 తేదీల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, మరి ఈ 3 రోజులు జరగబోయేటువంటి పరిణామంతో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్నటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుందండి. అలానే శ్రీ మహాలక్ష్మి నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోవద్దండి. వృషభ రాశి వారికి ప్రస్తుతం గ్రహచారాల ప్రకారం లాభాలు ఉన్నాయండి. మెల్లగా కానీ స్థిరంగా ఉంటున్నాయండి, స్థిరంగా ఉండబోతున్నాయండి. ముఖ్యంగా జూలై 22 తర్వాత కొన్ని మంచి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు జరిగే లాభాలు ఏవి కూడా తాత్కాలికమైనవి కావండి. ఇవి దృఢంగా నిలిచిపోయే మానసిక ఆర్థిక వ్యక్తిత్వ వికాస లాభాలు అన్నమాట. వృషభ రాశిలో కృతిక నక్షత్రం 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వీటికి సంబంధించిన వారు వృషభ రాశిలోనికి వస్తారండి. మీలో ఉన్న సహనము, తట్టుకునే శక్తి, మానసిక స్థైర్యం ఇవన్నీ కూడా ఇప్పుడు జూలై నెలలో మీకు ఈ చివరి వారంలో చాలా అవసరం కూడా అండి. ఎందుకంటే గ్రహస్థితులు కొద్దిగా మెల్లగా మారుతుండగా మారుతూ ఉండగా మీరు గతంలో వేసిన విత్తనాల ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు బృహస్పతి మేషరాశిలో, శని కుంభరాశిలో, రాహు 11వ స్థానంలో ఇవన్నీ మిమ్మల్ని ఒక కొత్త దశలోనికి తీసుకొస్తున్న శుభ సూచకాలు. జూలై 24, 26 తేదీల్లో గ్రహాల ప్రభావం వల్ల మీపై మెల్లమెల్లగా ధనలక్ష్మి దృష్టి పట్టబోతుందండి. గత కొన్ని నెలలుగా మీలో వచ్చిన నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం, మనశ్శాంతి ఇప్పుడు అవి మీ జీవిత మార్గాన్ని వెలుగులోకి నింపబోతున్నాయి అన్నమాట. బృహస్పతి మేషరాశిలో 12వ స్థానంలో ఉన్న దీని ద్వారా ఆధ్యాత్మిక శక్తి, శుద్ధి, గత కర్మ ఫలితాల స్వీకారం మొదలవుతాయండి. శని కుంభరాశిలో ఉండడం వల్ల 10వ స్థానం బలపడుతుంది. మీరు చేసే పని నెమ్మదిగా గుర్తింపు పొందుతుంది అనమాట. రాహు మీ రాశికి 11వ స్థానంలో ఉండడం అంటే లాభస్థానం అనమాట. ఆకస్మిక అవకాశాలు రావడం, మీ మీద గమనించే కొత్త వ్యక్తులు రావడం అనేది జరుగుతుందన్నమాట. కేతు అయితే 5వ స్థానంలో ఉన్నాడండి. కాబట్టి భావోద్వేగం ఎక్కువగా ఉంటాయి, కానీ క్రియేటివ్ ఐడియాలకు కూడా ఇది మంచి కాలం అండి. ఇవన్నీ కలిపి చూస్తే వృషభ రాశి వారికి జూలై చివరి వారంలో మంచి వెలుగులు కనిపిస్తుందండి. మీరు అన్నట్టు ఇది కేవలం జాతకం కాదండి, మీ జీవితానికి అర్థం అనమాట. ఈ రోజు వృషభ రాశి వారు మీ హృదయంలో అంచున కూడా నిలిచి ఉన్న బాధల గురించి మాట్లాడుకుందామండి. మీరు ఎప్పటికీ పెద్దగా బయటపడకుండా వస్తున్న నిశ్శబ్ద బాధ గురించి, జీవితంలో ఎన్నిసార్లు మీరు కష్టపడి పనిచేసినా, ఎన్ని వందల సార్లు కూడా మీరు చేసిన త్యాగానికి ఒక కృతజ్ఞత మాట దక్కపోయినా సందర్భాలు మీలో ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాయన్నమాట. ఇది కేవలం జాతకం కాదు, మీ జీవితానికి అర్థం అనమాట. అర్థం పట్టే ఆత్మీయమైన సంభాషణ. మీ తల నెగ్గిన విధానం చూసి, మీ తలను తపన చూసి, మీ మనసు తట్టున్న తడుపును చూసి ఈ లోకానికి మీ అసలైన విలువ తెలుసుకోలేకపోతుందండి. ఈ రాశి ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పని ఒక్కొక్కసారి నెమ్మదిగా కనిపిస్తుంది, కానీ అందులో ఒక మీ దృఢత, మీ పట్టుదల, మీ నిశ్శబ్ద తపన దాగి ఉంటుందండి. మీరు ఒకసారి ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితాంతం నిలిచి ఉంటుంది. మీరు ప్రతిసారి సహాయం చేస్తే అది మర్చిపోయే సహాయం కాదు, కానీ ఈ లోకం మీరు చైతన్యం తక్కువగా ఉన్న వాళ్ళని, వెనకబడిన వాళ్ళని పైకి తీసుకెళ్ళినప్పటికీ చివరికి మిమ్మల్ని పక్కన పెట్టేసే సందర్భాలు మీ గుండెల్లో రేగిన గాయాల గురించి గుర్తుండిపోయాయి అన్నమాట. ఎన్నో వేదనలు మీలో దాగున్నాయో మీకు మాత్రమే తెలుసు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అద్భుతమైన తత్వం ఉంటుందండి. అందం అంటే బాహ్య అలంకారం కాదు, ఒక అనుభూతి అని మీరు నమ్ముతారు. మీ ప్రేమలో ఒక నిజాయితీ ఉంటుంది, కానీ దురదృష్టం ఏంటంటే మీరు ప్రేమించిన వాళ్ళే మిమ్మల్ని చీల్చి గాయపరుస్తారనమాట. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మౌనంలో తప్పు వెతకడం చూసి మీరు ఎన్నో రాత్రి నిద్రలేని నిమిషాలు గడిపారు. మీరు చేసిన మంచిని మర్చిపోయి చిన్న తప్పును పెద్ద శిక్షగా విధించిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారండి. ఇది మీ బలహీనత కాదు, మీరు అర్థం చేసుకోకుండా నడిచిన మౌన దీపం అనమాట. మీరు ఓటమిని ఒప్పుకున్నట్టు కాదు, పశ్చాత్తాపం తినడమే కాదు, మీరు ప్రతిసారి మౌనం అంగీకరించగలిగితే అది గొప్పతనం అండి. బయటకు కనపడే వేషధారని ఎంత ఓర్పుగా, నమ్మకంగా ఉన్నా లోపల ఊహించలేని స్థాయిలో ఒత్తిడిని మోస్తూ ఉన్నారు. పగలంతా పనితో గడిపి రాత్రులు మీ ఒంటరితనంతో పోరాడుతున్నారనేది నిజం, కానీ మీలో ఉంది ఒక అమోఘమైన బలమే కనిపించదు, కానీ మీ భవిష్యత్తు మొత్తం మార్చగల శక్తిని పనిచేస్తుందన్నమాట. ఈ రాశి వారు ఏ పని మొదలు పెడితే అదే పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఏ సంబంధం కొనసాగి నిలిచిపోయి ఉంటారన్నమాట. ఇవే కారణాల వల్ల మీ జీవితం చాలా ఆలస్యంగా ఉన్నా అది తర్వాత రోజులు మెరిసే వెలుగులాగా మీరు ఆపలేరనమాట. జూలై 24, 25, 26 తేదీల్లో ఈ 3 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్గం చూపించగలుగుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే రేపు మీ దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడే రోజులు అయితే రాబోతున్నాయండి. కనుక ఈ ప్రపంచం చెప్పిన నీచ మాటలన్నింటినీ భుజం మీద వేసుకుని నిలబడకండి. ఎందుకంటే మీరు సాధించబోయే గౌరవం ఎప్పటికీ మీ మనసత్వం సంపాదించినదే. మీరు పడిన అవమానాలు, దెబ్బలు, మిమ్మల్ని అణగదొక్కిన మాటలు, మీ నిస్వార్థమైన ప్రేమను తాకట్టు పెట్టి మిమ్మల్ని వదిలేసిన అనుభవాలు ఇవన్నీ కలిపి మీలో ఒక అంతర్గత
చుట్టుని చుట్టేస్తున్నాయన్నమాట. అయితే అది ఇంకా మేలుకోలేదు. కానీ ఒకరోజు ఏదో ఒక రోజు అయితే మేలుకుంటుందండి. ఆ రోజు మీరు సాధించబోయే విజయం మీరు తక్కువ అంచనా వేసిన వాళ్ళ ఆశ్చర్యం నోరు తెరుచుకుంటుందన్నమాట. మీ రాశి చిహ్నం ఒక దృఢమైన ఎద్దు, అంటే ఉగ్రంగా కాదు, ఓర్పుతో నిండిన శక్తి. మీరు మెల్లగా నడుస్తారు, కానీ మీ కాలు పెట్టిన దారి నేల పట్టేలాగా ఉంటుందన్నమాట. మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నాక వెనక తగ్గంత ఆలస్యమైన మీరు అక్కడికి చేరే వరకు కూడా కష్టపడతారు. మీరు నమ్మే విషయాల్లో ఒక స్పష్టత ఉంటుంది, అదే వివరంగా నిలబెట్టుకోగలుగుతారనమాట. మిమ్మల్ని అవమానించిన వాళ్ళని ఒక విజయమైన ఒత్తును బదులుగా మీరు చూపిస్తారనమాట. అరవరు, ఎదురు మాట్లాడరు, కానీ మీ మౌనం వెనుక ఒక పర్వతం ఉంటుందండి. ప్రతి అవమానాన్ని మౌనంగా మోస్తూ మీరు మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఇది బలహీనత కాదు, ఒక మహాబలుడి సంయమనం. మిమ్మల్ని ఎవరు గుర్తించినప్పుడు కూడా మీరు చేయవలసిన పనిని నిశ్శబ్దంగా కొనసాగించగలుగుతారు. అదే మీ శక్తి. మీరు ఏదైనా నేర్చుకుంటే అది జీవితాంతం మర్చిపోరు. మీరు ఏదైనా విషయం గురించి నేర్చుకోవాలి అనుకుంటే అది పూర్తి వరకు కూడా వదిలిపెట్టరు. అందుకే మీరు చేసిన పనిని చూడటానికి సాదాసిద్ధంగా కనిపించినా దాని వెనుక ఉన్న కృషి మాత్రం మీకు చాలా గట్టిగా ఉంటుందండి. భావోద్వేగ నియంత్రణ. మిమ్మల్ని ఎన్ని ఆటపోట్లలోకి నెట్టినా మీ మనసు కుదురు. మీలో ఎంత కల్లోలం నడుస్తా బయటకే చూపించరు. అదే లోకం అర్థం చేసుకొని నిజం. అందుకే కొంతమంది ఇతని దగ్గర ఫీలింగ్స్ లేవము అనిపించుకుంటూ ఉంటారు. కానీ మీ ప్రేమ ఒక జిలిగే కాదు, అది నిండినది, నిశ్చలమైనది. మీ రాశి అది ప్రేమ, శాంతి, కళలకు ప్రతీక. కానీ ఇప్పుడున్న గురువు గోచారం మీ రాశికి 12వ గ్రహంలో ఉంది. ఇది కొంతవరకు మానసిక ఒత్తిడికి గతం గుర్తుకు వచ్చేలాగా చేస్తుంది. గతంలో ఎదురైన నష్టాలు మళ్ళీ గుర్తుకొస్తాయన్నమాట. కానీ ఈ గురుగ్రహం ఒక విషయాన్ని చెబుతుంది, మీరు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదండి, కానీ ఆ వెలుగు దగ్గరలోనే ఉంది అని. ముఖ్యంగా 24, 25, 26 తేదీల్లో అదృష్ట తలుపు అనేది తెచ్చుకోబోతుందండి. కొన్ని వారాల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన వారికి ఇప్పుడు ఒక అవకాశం అనేది రాబోతుంది. మీరు చేసే చిన్న అభ్యాసాలు కూడా ఇప్పుడు మీరు మహా ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా నూతన శక్తిని అందించబోతున్నాయండి. మీరు చాలా కష్టపడ్డారు, ఇకపై మీరు జీవితంలో తిరిగి ఒక వెలుగును తెచ్చే అవకాశం అయితే ఇప్పుడు ఉందని గుర్తుంచుకోండి. మీరు ఎదురైన అవమానాలు మిమ్మల్ని బండరాయిగా మార్చేసాయండి. ఇప్పుడు అదే రూపం ప్రపంచానికి చూపించాల్సిందిగా వస్తుందన్నమాట. జూలై 24, 25, 26 తేదీలు ఎలా ఉండబోతుందో కొంచెం వివరంగా తెలుసుకుందామండి. జూలై 24వ తేదీన ఈ రోజు వృషభ రాశి వారికి ఒక మారుమూల ఆశ చిగురించినట్టుగా ఉంటుంది. కొంతకాలంగా దాచుకున్న కళలు ఇవాళ కొంచెం కదిలినట్టు అనిపిస్తాయి అనమాట. ఎప్పటి నుంచో నిర్ణయం తీసుకోవాలనుకుంటూ ఎన్నిసార్లు మొహమాట పడ్డారో ఇప్పుడు మాత్రం మీరు ముందరకు వేయబోతున్నారు. ఎవరు అర్థం కాని బాధను మోస్తూ మౌనంగా ఉండే మీరు ఈ రోజు మాత్రం మాటల్లో జాడ కనిపిస్తుందండి. గురువారం కావడం వల్ల గురుగ్రహ ప్రభావం మిమ్మల్ని ఊహించని రీతిలో ప్రేరేపిస్తుంది. ఎప్పుడైనా విద్య, గురుత్వం లేదా జీవితం పట్ల అంతరం ఉన్న విషయాల్లో మిమ్మల్ని ఎవరైనా పరీక్షించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు 3వ కంటితో విషయాలను చూడగలుగుతారు. కొన్నిసార్లు మనకి చెడ్డ అనిపించిన సంఘటనలే మనని మంచి మార్గంలో నడిపిస్తాయి అన్నది ఈ రోజు మీరు నిజంగా అనుభవించబోతున్నారు. ఏ పని చేయాలన్నా కొంచెం ఆలస్యమైన ఫలితం మాత్రం చక్కగా వస్తుందండి. ఇంట్లో పెద్దల మాటలు ఈ రోజు ఎంతో మార్గదర్శకంగా నిలిచేస్తాయన్నమాట. మంచి తిండి కూడా తింటారండి, మంచి మాటలు వినిపిస్తాయి. ఒకటే, ఈ రోజున మీ మీద ఇతరుల ఆరాటం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రశాంతతకి భంగం కలగకుండా చూసుకుంటే గురువారం మీకు బలంగా మిగిలిపోతుంది అనమాట. జూలై 25వ తేదీన ఈ రోజు మీరు అసలు ఊహించిన విధంగా ఎవరైనా మిమ్మల్ని గుర్తించవచ్చండి. ఒక పాత సంబంధం మళ్ళీ మీకు గుర్తుకు వచ్చి ఒక మెసేజ్ లేదా ఒక కాల్ రూపంలో కూడా వస్తుందేమో అని చూడండి. వారు అంటే శుక్రుని ప్రభావం, ప్రేమ, శాంతి, సౌందర్యం అన్ని ఒక చోటే కనుక ఈ రోజు మీ మనసు ఒక తేనెటీలాగా పనిచేస్తుందండి. అంటే అనేక ఆలోచనల మధ్య నాట్యం చేస్తుంది అనమాట. కొంతకాలంగా వదులుకున్న ఓ ఆత్మవిశ్వాసం ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని సందర్శిస్తుంది. నువ్వు ఇంకా ముగించలేదు అనే మాట మిమ్మల్ని మౌనంగా ఒక పని మొదలు పెట్టేలాగా చేస్తుంది అనమాట. శుక్రవారం కనుక కొంత ఆధ్యాత్మిక భావన కూడా ఉంటుందండి. ఎవరైనా దేవాలయానికి తీసుకెళ్తారు. ఒకటి మాటల వెనుకున్న ఉద్దేశం తెలుసుకోవాలండి. మీ మీద అలకేసే వాళ్ళు ప్రేమిస్తున్న వాళ్ళే అని గుర్తు పెట్టుకోండి. మనిషిని ఒక రోజులోనే మార్చేస్తుంది ప్రేమ అన్న మాటకి శుక్రవారం ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది అనమాట. జూలై 26వ తేదీన ఈ రోజు వృషభ రాశి వారికి అంతరంగికంగా ఒక కొత్త ఊపిరిలాగా ఉంటుంది. నిద్ర లేవగానే మొహంలో ఒక ఆశ, గుండెల్లో నిశ్శబ్ద హర్షము కనిపించవచ్చు. ఏదో ఉన్నట్టుంటుంది. ఓ గోడ మీద వాలిపోయిన పక్షుల ఆలోచనల మధ్య ఓ చిన్న వెలుగు అయితే కనిపిస్తబోతుందండి. గత కొన్ని రోజులుగా ఓ విషయం మీద మీరు అంతర్గతంగా కొంత తడబడినా ఈ రోజు దారిలో తేలిక నడవగలగడం మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మనసుకు నచ్చిన పని వైపు మీరు చిన్న ప్రయత్నం అయితే చేస్తారు. అది చదువు కావచ్చు, ఒక ఆర్ట్ కావచ్చు, లేదా ఒక మనిషితో మాట్లాడటము కావచ్చు. ఈ రోజు మీరు చేసిన ప్రయత్నము చిన్నదైనా దాని ప్రభావం మాత్రం పెద్దదే ఉంటుందండి.
ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిన్నపాటి సమస్యలు కూడా తగ్గుతాయి. శనివారం కావడం వల్ల కొన్ని శని సంబంధిత ఆలోచనలు మధ్యలోనికి రావచ్చు, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది నిజానికి శని సిద్ధ సమయం. మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు. అది ఎవరి దృష్టికి వెళ్ళకపోయినా మీలోనే అది వెలుగు తీరుస్తుంది అనమాట. ఇవాళ మీ ఇంట్లో ఒక చిన్న వాతావరణ మార్పు జరగవచ్చు, అది శుభమే. ఇంటి సభ్యులే మీలోని మార్పుని గమనించి ప్రశంసిస్తారు. ఎప్పటికైనా ఇలా మారతాడా అనే వారు ఈ రోజు మీరు పలికిన ఒక మాటకి మౌన్. జూలై 24, 25, 26 తేదీల్లో వృషభ రాశి వారికి కొన్ని శుభదాయకమైన గ్రహస్థితులు కనిపిస్తున్నాయండి. మొత్తానికి 4 రోజుల్లో భావోద్వేగాలు గరిష్ట స్థాయికి చేరిన శుభదృష్ట ఉన్న గ్రహాల వల్ల మీరు ఈ భారం నుంచి బయటపడతారన్నమాట. ముఖ్యంగా గురువు శుక్రుడు మద్దతుగా ఉండడంతో మీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు నడిపించే అవకాశం అయితే ఉండబోతుంది. మీరు ఆశించిన దిశగా కొన్ని పరిణామాలు జరగబోతున్నాయండి. మంచి ఫలితాల కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం, గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని బాగా మేలు చేస్తుందండి. పరిహారాలు అంటే పూజలు ఉపవాసాలు కాదు, అసలైన పరిహారాలు మీ జీవన శైలి మార్పుల్లోనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపించండి. ఇది సుఖపిస్తుంది. మీ కళాత్మక శక్తిని పెంచే పనిలో పాల్గొనండి. సంగీతం, చిత్రకళ, వంటకం, సృజాత్మక రచనలు, ఇవి మీరు ఎవరి కోసం కష్టపడ్డారో వారిని మరిచి ఇప్పుడు మీ కోసం కష్టపడండి. వృషభ రాశి వారి కోసం ప్రస్తుత గ్రహాల ప్రకారం లాభాలు ఉన్నాయండి. అవి మెల్లగా కానీ స్థిరంగా కానీ వస్తున్నాయి. ముఖ్యంగా జూలై 22 తర్వాత కొన్ని మంచి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయండి. ఇప్పుడు మీకు జరిగే లాభాలు ఏవి తాత్కాలికమైనవి కావు, ఇవి దృఢంగా నిలిచిపోయి మానసిక ఆర్థిక వికాస లాభాలు అనమాట. ఆర్థికంగా ఒక వస్తుందండి. ఎన్నాళ్ళుగా డబ్బు విషయంలో గందరగోళంగా ఖర్చులు అధికంగా ఉండవచ్చు, కానీ శుక్రుడు నేరగమనంలోకి వచ్చి తర్వాత 22 నుంచి ఈ డబ్బు మీద వస్తుందండి. చిన్న చిన్న ప్రయోజనాలు మొదలవుతాయి అనమాట. చేతిలో నిల్వ పెరుగుతుంది. ఆకస్మికంగా వచ్చిన ఖర్చులు తగ్గిపోతాయి. మానసిక స్పష్టత అండి. ఎన్నాళ్ళుగా మీరు తెలుసుకోలేకపోయిన విషయంలో ఇప్పుడు ఓ దారికి వచ్చేస్తారు. ఇది నా మార్గం అని నమ్మే స్థితికి వస్తుంది. బృహస్పతి మేషంలో ఉండడంతో మీ రాశిలో సంచారం ఇవన్నీ మిమ్మల్ని ఆత్మవిశ్వాసం నింపేస్తాయి అనమాట. అంతర్జ్ఞానంగా పెరుగుతుందన్నమాట. అయితే సంబంధాల్లో స్థిరత్వం ఉంటుందండి. వెనకటి వేదనలు మర్చిపోవడానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఒకరిద్దరితో మీరు దూరమయ్యి ఉంటే ఇప్పుడు వాళ్ళు తిరిగి సంప్రదించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరి మాటలపై నమ్మకం పెట్టాలో, ఎవరి మీద కష్టం అర్థం చేసుకోవాలో మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఇది మిమ్మల్ని ఒక కొత్త సంబంధం స్థాయికి వెళ్తుందండి. ఇప్పటి వరకు అవకాశాలు ఉన్నా కూడా మనసులో ఆలోచనలు బెంగలు ఎక్కువై మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది కనిపించింది మీకు కెరీర్ లో పట్టుదల గురించి. కానీ ఇప్పుడు మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుందండి. మీరు ఇది అవుతుందా అని కాదు, ఇది నేను సాధించేస్తా అని చెప్తారనమాట. మీరు తీసుకుని మిమ్మల్ని సరైనది గురుదృష్టి వల్ల మీరు దేనిపైన నమ్మకం కోల్పోయిన స్థితిలో ఉంటారండి. కానీ బృహస్పతి యొక్క దృష్టి 4వ ఇంటిపైన ఉన్నదిన మళ్ళీ ఆధ్యాత్మిక శక్తి మీద నమ్మకం పెరుగుతుంది. దేవుని పట్ల ఒక బలమైన సంబంధం మొదలవుతుంది అనమాట. ఈ లోపల మార్పే మీ బాహ్య జీవితాన్ని కూడా మార్చేస్తుంది. ఇది చక్కగా లాభాలు ఇచ్చే టైం అండి. కానీ తొందరపడితే కాదు, చెడ్డకాలం నెమ్మదిగా మార్చి తీరబోతుంది. మంచి కాలం జాగ్రత్తగా మొదలవుతుంది. మీరెవరు పట్టించుకొని మౌనంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు మౌనంగానే అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి.